దానికి మోడల్ అంతే అది. మంచి వినాయక చవితి అందరికి. ఈ రోజు అయితే మేము అందరం బొమ్మను బుక్ చేయడానికి అయితే బొమ్మలు ఉండే దగ్గరికి వచ్చేసాం. అది కూడా కాలేజ్ అయిపోగానే చాలా శ్రద్ధగా అయితే బొమ్మల దగ్గరకు వచ్చేసాం. తర్వాత అందరం పెద్ద మనుషులు కలిసి బొమ్మలని చూసి బాగా ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేద్దామని అనుకున్నాం. వెతికాం చాలా బొమ్మలు ఎతికాము. అన్ని ఒకేలాగా ఉన్నాయి, కాకపోతే చాలా బాగున్నాయి. ఎందుకు బాగున్నాయి అంటే వాటికి రంగులు వేశారు కాబట్టి. అదేగాక వినాయకుడు అంటే మాకు చాలా భక్తి. ఆ భక్తిలో ఉండే ప్రసాదం అంటే చాలా ముక్తి అన్నట్టు. ప్రసాదం అంటే గుర్తొచ్చింది, మీకు ఎలాంటి ప్రసాదం అంటే ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ లో చెప్పండి. మేమందరం కలిసి ఒక బొమ్మను అయితే డిసైడ్ చేసాం అనమాట. ఆ బొమ్మ అయితే మా అందరికి బాగా నచ్చింది. నా బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లో ఉంది కదా, అదే ఎలా ఉందో కామెంట్ చేయండి. దరిద్రం ఏంటంటే మాకు ఆ బొమ్మ కూడా మా బొమ్మ తీసిచ్చే వాళ్ళకి నచ్చలేదంట. అది విని మేము అందరం నవ్వుకున్నాం. ఆ బొమ్మ ఎవరికైనా నచ్చకుండా ఉంటది అని అనుకుంటే దానికి రీజన్ ఏం చెప్పారంటే ఆ బొమ్మ పైన పాములు ఉన్నాయంట. ఆ పాములు ఏదైనా వాళ్ళని చేస్తాయని చెప్పి ఆ బొమ్మను రిజెక్ట్ చేశారు. ఇంతలో మన చింటూ బాయ్ వచ్చి బొమ్మ బుక్ అయిపోయింది కదా, ఇంకా పార్టీ ఇస్తావా అని అడిగాడు. బొమ్మ పైన పాములు ఉన్నాయంట చింటూ బాయ్, అందుకే వాళ్ళకి నచ్చలేదంట, అందుకని బొమ్మ బుక్ చేయలేదు చింటూ బాయ్ అని చెప్పా. అవునా, అయితే మీరు ఒక పని చేయండి అని చెప్పాడు. ఒక పని లేదు, రెండు పనులు లేవు, నేను వెళ్ళేసి బొమ్మ అయితే వేరే దగ్గర బుక్ చేస్తాను చింటూ బాయ్ అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరేసి వచ్చేసాం. ఇంతలోనే నాకు విచిత్రమైన ఒక వినాయకుడు అయితే కనిపించాడు. విచిత్రమైన వినాయకుడు ఏందనుకున్నారా, పక్కన సాయిబాబాని పెట్టారనమాట. సాయిబాబా ఎందుకు బాబా నాకు అర్థం కావట్లేదు, బాబా అయిపోయింది. సరేలే, రజనీకాంత్ సినిమా కూడా బాబానే కదా అని చెప్పి బాబా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అనుకుని మళ్ళీ బొమ్మలు చూడడం స్టార్ట్ చేసాము. అదేనండి వినాయకుడు బొమ్మలు. తర్వాత వైట్ కలర్ లో మెరుస్తూ ఒక బొమ్మ అయితే నాకు కనిపించింది. వెంటనే అనిల్ని పిలిచి అనిల్ ఈ బొమ్మ చూడు అని చెప్పాను. బొమ్మను చూడరా అనిల్ అంటే వాడేమో ఆంటీని చూస్తా ఉన్నాడు. ఆంటీ ఈ బొమ్మలకి ఓనర్. ఆంటీతో ఏం పనరా అనిల్, బొమ్మను చూడు అంటే ఆంటీ డిస్కౌంట్ ఇస్తుంది ఉండరా అంటున్నాడు. డిస్కౌంట్ అనేది అడిగితే ఇస్తారా చూస్తే కాదు అని చెప్పా. మళ్ళీ దరిద్రం ఏంటంటే ఇందాక చూపించిన వైట్ కలర్ బొమ్మ కూడా బుక్ అయిపోయిందంట. సేమ్ అలాంటి బొమ్మ ఇంకొకటి ఉన్నది, లోపలికి వెళ్ళి చూడండి అని ఆంటీ చెప్తే లోపలికి అయితే వచ్చేసాం. మా బడ్జెట్ అయితే ఒక 20,000 లోపల అనుకున్నాము. మేము కాదు, బొమ్మ తీసిచ్చే వాళ్ళు చెప్పిన బడ్జెట్ అదే. ఈ బొమ్మ అయితే ఒక 20,000 లోపల వచ్చేస్తుంది అని చెప్పి మేము ముందే అనుకుని ఆ బొమ్మలు చూస్తూ ఉన్నాం. ఒక 8.5 అడుగు బొమ్మ పెట్టాలని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే పోయినసారి 8 అడుగులు బొమ్మ పెట్టాం కాబట్టి. ఆ బొమ్మ కోసం అయితే ఈ మూల నుంచి ఆ మూల దాకా అయితే నడుచుకుంటూ పోయాం. ఎందుకంటే వినాయకుడు మాకు కావాలి కాబట్టి, వినాయకుడు భక్తి మాకు కావాలి కాబట్టి, అలాగే ఆయన ప్రసాదం కూడా. వినాయకుడు బొమ్మనైతే బేరం ఆడదామని చెప్పి నేను జైపాల్ అయితే బయలుదేరే ముందైతే వినాయకుడికి దండం పెట్టుకున్నాం. ఈసారి బొమ్మ పెట్టిన తర్వాత ఎలాంటి గొడవలు జరగకూడదని చెప్పి, ప్రశాంతంగా జరిగిపోవాలని చెప్పి, అలాగే తక్కువ బడ్జెట్ లో కూడా మా దగ్గరకు వచ్చే దేవుడా అని చెప్పేసి గట్టిగా దండం పెట్టుకుని అయితే నేను జైపాల్ అయితే బయలుదేరాం. మేమైతే ఓనర్ ఆంటీని ఎతుకుతూ ఉన్నాం. ఓనర్ ఆంటీ ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకైతే తెలియదు. ఓనర్ ఆంటీ ఎక్కడుందో తెలియక నేను జైపాల్ అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నాము. తర్వాత జైపాల్ వచ్చి అందరిని పిలువురా అని చెప్పాడు. అందరినీ పిలిచాను. ఇంత లోపలే ఓనర్ ఆంటీ వాళ్ళ కొడుకు వచ్చాడు, అసలైన ఓనరు. ఆయన అయితే ఏకంగా బొమ్మను 22,000 చెప్పాడు. దెబ్బకు షాక్ అయిపోయాను. ఇంక బొమ్మలేం కొంటాంలే అని అనిపించేసింది. తర్వాత జైపాల్ అయితే కాళ్ళు చేతులు గడ్డం అన్ని పట్టేసుకొని 18,000 అయితే బొమ్మను కుదిరిచేసాడు. ఆ బ్రో కూడా బొమ్మ ఇవ్వను అంటేనే ఇచ్చేస్తా అని చెప్పాడు. తర్వాత బొమ్మను అయితే చూసుకొని బిల్ అయితే తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. నాలాంటి చిన్న క్రియేటర్స్ అందరికి మీరు సపోర్ట్ చేస్తేనే పెద్దవాళ్ళు అవుతారు మామ. అందుకని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని కొట్టేసి చేశాను మామ.